నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఇన్ని మాసాలుండగా మార్గశిర మాసాన్నే మహావిష్ణువు ఇది నేనే అని అన్నారు కదా. ఏంటి ఈ మాసానికి ఉన్నటువంటి ఆ ప్రత్యేకత? అసలు మహావిష్ణువు నేనే ఈ మాసము అని ఎందుకు అన్నారు? డీటెయిల్గా వివరించండి. మీరు చాలా చక్కటి ప్రశ్న వేశారు. దీన్ని నేను మీకు బోర్డు మీద వేసి చూపిస్తాను ఎలాగా అనేటువంటిది. సహజంగా మనకి మాసాన్ని ఈ మాసము అనేది ఎలా లెక్క కడతారో ఫస్ట్ చెప్పి దాని తర్వాత నేను మీకు శ్రీకృష్ణ పరమాత్మ మృగములలో సింహము నేను, అదేవిధంగా పక్షుల్లో గరుక్మంతులు లాంటి వాడిని, అదేవిధంగా మాసములలో మార్గశిర మాసము నేను అని చెప్పడం జరిగింది. ఏమండి మనకి ఇన్ని మాసాలు ఉన్నాయి కదా, మార్గశిర మాసాన్ని ఎందుకు అన్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే, మొట్టమొదటిగా మార్గశిర మాసాన్ని ఎలా గుర్తిస్తాము? మృగశిర నక్షత్రం మీద చంద్రుడు సంచరిస్తూ ఆ రోజు పౌర్ణమి అయితే ఆ మాసం మార్గశిర మాసము. అంటే మృగశిర నక్షత్రం ఎక్కడ ఉంటుంది? మిథున రాశిలో ఉంటుంది. ఇక్కడ ఉంటుంది. ఇక్కడ 1-2 పాదాలు ఉంటాయి, వృషభంలో 2 పాదాలు ఉంటాయి, మిథునంలో 3-4 పాదాలు ఉంటాయి ఈ నక్షత్రానికి. రవి ఇక్కడ సంచరిస్తుంటాడు మార్గశిర మాసంలో. దీన్నే ధనుర్మాసం అని కూడా అంటూ ఉంటారు, ఎందుకంటే ధనస్సు రాశిలో రవి యొక్క సంచారం కాబట్టి. రవి ఇక్కడ సంచరించేటప్పుడు చంద్రుడు ఇక్కడ సంచరిస్తున్నప్పుడు మృగశిర నక్షత్రంలో పౌర్ణమి నాడు అది మార్గశిర మాసము. రైట్, ఇప్పుడు మనకి మాసం గురించి క్లారిటీ వచ్చింది. మరి ఈయన ఎందుకు అనాలి? ఏం వేరే మాసాలు ఉన్నాయిగా, కార్తీక మాసం ఉంది, మార్గశిర మాసం ఉంది, మాఘమాసం ఉంది, పుష్యమాసం, రకరకాలు ఉన్నాయి కదా, దాన్ని ఎందుకు అనాలి అంటే, ఇక్కడ మీరు ఇది కొంచెం జ్యోతిష్ శాస్త్రం గురించి, కొంచెం శాస్త్రాల గురించి అవగాహన ఉంటే ఇంకా తొందరగా అర్థమవుతుంది. అయినా సరే నాకు అంటే నేను వీలైనంత మటుకు సింపుల్గా చెప్పడానికి నేను మీకు ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది బుధుడి యొక్క రాశి, ఇది శుక్రుడి యొక్క రాశి. మిథున రాశి బుధుడు రాశి, 3-4 పాదాలు ఉన్న మృగశిర నక్షత్రం 3-4 పాదాలు ఉన్న రాశి ఏమో మిథున రాశి, 1-2 పాదాలేమో వృషభ రాశిలో ఉంటాయి. ఇక్కడుండే నక్షత్రాలు, ఇక్కడుండే రాశులు, వీటిని అర్థం చేసుకుంటే ఎందుకు మహావిష్ణువు దీన్నే ఎందుకు అన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎలా అంటే, మనకి అమ్మవారు ఎలా ఆవిర్భవించింది? పాలు సముద్రం నుంచి బయటకు వచ్చింది. వేదం కూడా మనకు నక్షత్ర క్రమం ఎలా చెప్తుంది? కృత్తికాది క్రమేణ అని చెప్తుంది. అశ్విని నుంచి క్రమం అని చెప్పదు, కృత్తికా నక్షత్రం నుంచి క్రమం అని చెప్తుంది. కృత్తిక ఈజ్ అగ్ని నక్షత్రము, రోహిణి అనేటువంటిది పాల సముద్రము. అంటే మనకి పాలకి, నీటికి, వీటన్నిటికీ కారకం ఎవరు అంటే చంద్రుడు అని చెప్తూ ఉంటారు. మనసుకి తండ్రికి చంద్రమా మనసో జాతః, చంద్రుడు మనసుకు కారకుడు, తల్లికి కారకుడు, పాలకి కారకుడు అని చెప్తూ ఉంటాం, నీటికి కారకుడు అని. ఈ చంద్రుడు ఇక్కడ ఉంటాడు, చంద్ర నక్షత్రం ఇక్కడ ఉంటుంది. ఏది కృత్తిక 3 పాదాలు అయిపోయిన తర్వాత రోహిణి నక్షత్రం ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా ఈ మృగశిర నక్షత్రం తర్వాత వచ్చే నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం ఇక్కడ ఉంటుంది. చూడండి, సృష్టి ప్రారంభమైంది కృత్తికా నక్షత్రం నుంచి. పాల సముద్రం నుంచి అమ్మవారు వచ్చింది. ఈ యొక్క రాశికి అధిపతి ఎవరు? శుక్రుడు. మీరు విష్ణువు యొక్క ఆ విష్ణుమూర్తిని కనుక చూసినట్లయితే పాల సముద్రం మీద ఆ మహావిష్ణువు శేషపాన్పు పైన పవలిస్తుంటాడు. ఆ మహావిష్ణువు ఎలాగా? లక్ష్మీదేవి తన యొక్క పాదాలని ఒత్తుతూ ఉంటుంది. చక్కగా అతను పవలించి యోగ నిద్రలో ఉంటాడు ఆయన. మీరు బాగా అర్థం చేసుకోండి. శుక్రుడు యొక్క రాశి లక్ష్మీదేవి అని చెప్పుకున్నాము, చంద్రుడు రోహిణి నక్షత్రం పాల సముద్రం అని చెప్పుకున్నాము, పాలకారకుడు అని చెప్పుకున్నాం. ఇక్కడ నుంచి ఆవిర్భవించినటువంటి అమ్మవారు ఇక్కడ తన పాదాల చెంత ఉంటూ ఆ యొక్క భర్తను సేవించుకుంటూ ఉంటుంది. ఇది శుక్రుడు లక్ష్మీదేవి అనుకుంటే, ఈ యొక్క బుధుడు రాశి మహావిష్ణువు. ఎందుకంటే బుధుడికి అధిష్టాన దేవత ఎవరు అని చెప్పి శాస్త్రాల్లో చెప్పింది ఎవరు అంటే మహావిష్ణువు. శుక్రుడికి అధిష్టాన దేవత మహాలక్ష్మి అయితే బుధుడికి మహావిష్ణువు. ఈ మహావిష్ణువు ఇక్కడ 2 పాదాలు, ఇక్కడ 2 పాదాలు. అందుకే మీరు చూడండి, మీరు కొన్ని విష్ణు క్షేత్రాలకు వెళ్తే గనక ఇక్కడ కొంత చూపిస్తారు, ఇక్కడ పాదాలు చూపిస్తారు, ఇక్కడ శిరస్సు చూపిస్తారు. ఎందుకు అంటే దిస్ ఇస్ ద లాజిక్. రెండవది ఏమిటి అంటే, మీరు సృష్టి స్థితి
మృగశిర నక్షత్రం అంటే స్థితి, విష్ణువు మహావిష్ణువు దేనికి కారకుడు? స్థితికి కారకుడు. లయ అంటే ఎవరు? రుద్రుడు. అందుకే చూడండి ఇక్కడ రోహిణి, మృగశిర, ఆరుద్ర, తర్వాత వచ్చే నక్షత్రం ఏంటి? మృగశిర తర్వాత ఆరుద్ర, రుద్ర నక్షత్రం. మనిషి ధర్మ అర్ధ కామ్య మోక్షాలు, అర్ధకామ్యాలు రావాలి అంటే మనకు అర్థం అంటే ఏంటి? ధనము. అర్ధము కామ్యము నెరవేరాలంటే ఎవరిని పట్టుకోవాలంటే మహాలక్ష్మిని పట్టుకుంటాం, మనం విష్ణుమూర్తిని పట్టుకుంటాం. అవునా? ఇప్పుడు మహాలక్ష్మి విష్ణుమూర్తిని విష్ణువుని ఆరాధిస్తూ ఉంటాము. లక్ష్మీదేవి మనకి డబ్బులు కావాలంటే మా లక్ష్మీదేవిని ఆరాధిద్దాం అంటూ ఉంటాం. ఎందుకు? మహావిష్ణువు దగ్గర ఉన్న లక్ష్మీదేవి ధనానికి కారకం. ఇక్కడ దీన్ని ధనస్థానం అంటారు. న్యాచురల్గా లగ్నం నుంచి సెకండ్ హౌస్ ఇస్ ధనస్థానం. మనిషి యొక్క జన్మ సహజంగా న్యాచురల్ జన్మ అనేది మేషంతో తీసుకుంటారు. ధర్మ అర్ధ కామ్య మోక్షాలు, మోక్షం చెందాలి. ఈ యొక్క మార్గశిర మాసంలో ఎవరైతే మార్గశిర లక్ష్మీ వారాలు చేస్తారో, మహావిష్ణువు యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ యొక్క జీవుడికి ధర్మార్థ కామాలు అంటే అర్థము కామ్యము నెరవేరి మోక్షాన్ని చెందుతాడు. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరికి కూడా ఉట్టి మోక్షం అంటే అబ్బా ఉట్టి మోక్షం ఎందుకండి, నా కోరికలు తీరిన తర్వాత మోక్షం అండి అంటూ ఉంటారు. కారు ఉండాలి, బిల్డింగ్ ఉండాలి, డబ్బులు ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. అంటే ఏమిటి? నా కోరికలు తీరాలి, నేను మోక్షము పొందాలి. అలాంటిది ఎవరిస్తారు? ఆ మహావిష్ణువు ఇవ్వగలుగుతాడు. అందుకని ఇక్కడ ఉన్నటువంటి సెట్ ఏదైతే ఉందో, ఈ మిథున రాశిలో పౌర్ణమి రోజు వచ్చేటువంటి ఈ నక్షత్రం ఏదైతే ఉందో ఇది మహావిష్ణువుని సూచించేటువంటి నక్షత్రము. కమ్యూనికేషన్స్ కారకుడు బుధుడు. ఇది లక్ష్మీదేవిని సూచించేటువంటి రాశి. అందుకే ధనము అంటూ ఉంటారు రెండవ స్థానాన్ని. అర్ధము మోక్షము ఇవన్నీ పొందేటువంటిది. ఆర్ద్ర నక్షత్రం ఎవరికంటే సంకేతం? శివుని యొక్క నక్షత్రంగా చెప్తూ ఉంటారు. ఆర్ద్ర నక్షత్రం అండి, ఆ రుద్రుడి యొక్క నక్షత్రం అండి అంటూ ఉంటారు కదా. రుద్ర నక్షత్రం, రుద్రుడు దేనికి కారకుడు? లయకారకుడు. అంటే మనిషి యొక్క జన్మనెత్తి ధనాన్ని అదేవిధంగా అర్ధాన్ని కామ్యాన్ని కంప్లీట్ చేసుకుని రుద్రుల్లో లయమైపోవడము. ఇది ఎప్పుడు జరుగుతుంది? అది కేవలం అన్ని మాసాల్లో ఒక్కొక్క రకమైనటువంటి మాసాల్లో ఒక్కొక్క ఫలితం ఉంటే, ఈ యొక్క మార్గశిర మాసంలో పౌర్ణమి వచ్చినప్పుడు లేదా మొత్తం మాసము మీరు ఎవరినైతే మహావిష్ణువుని లక్ష్మిని ఎప్పుడైతే మీరు ప్రార్థిస్తారో, లక్ష్మీ వారాలేమో లక్ష్మీదేవిని ప్రార్థించండి మార్గశిర మాసంలో. ఈ మాసంలో ప్రత్యేకంగా ఇంకొక విషయం కూడా ఉంది. ఇక్కడ మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు అవుతాడు. అందుకని ఎన్ని గ్రహ బాధలు ఉన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. మంగళవారాలు ఖచ్చితంగా మీ గ్రహ బాధలు పోతాయి. ధన సంబంధించిన ఇబ్బంది ఉంది, ఎందుకంటే ఇక్కడే ఉంది, మొత్తం ఇక్కడే లింకప్ అయింది. మార్గశిర మాసానికి ధన సంబంధించిన ఇబ్బంది ఉంది. మార్గశిర లక్ష్మీ వారాలు చేయండి. లేదండి నాకు బంధువర్గంతోనే అప్పులతో బాగా ఇబ్బంది ఉందండి, మార్గశిర బుధవారాలు చేయండి ఖచ్చితంగా. మరి ఈ రోజుల్లో ఏ మంత్రం చదువుకోవాలండి? మీకు గనక శత్రుబాధలు ఎక్కువగా ఉన్నాయి, ఎంత శత్రుబాధలు ఉన్నాయంటే ఇంక అసలు అప్పులతో ఇబ్బంది పడిపోతున్నాను అన్నప్పుడు 2 నామాలు చెప్తాను దీనికి. ఒకటి ఓం స్కందాయ నమః, రెండవది నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతన ఛద. ఈ నామం చదువుకోండి. శత్రువులు, అప్పులు, గొడవలు ఎన్నున్నా సరే వాటి నుంచి మీ గ్రహస్థితి ఎలా ఉన్న అమ్మవారు బయటపడేస్తుంది మిమ్మల్ని. రెండవది నార్మల్గా లక్ష్మీ వారాలు చేస్తుంటామండి. లక్ష్మీదేవి పూజతో పాటు ఇంకేమైనా చేయాలా అంటే లక్ష్మీదేవి పూజతో పాటు విష్ణువుని ముందుగా ఆరాధించి లక్ష్మీదేవి పూజ చేయండి. దీంతో పాటు మీరు చేయవలసింది అమ్మవారి యొక్క నామాల్లో ధన సంపాదన కోసం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే నామం చేయండి. లేదా ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని. ఏమండి బంధువర్గాల్లో నాకు చాలా ఇబ్బంది ఉందండి, నన్ను విష్ణువు రక్షిస్తాడా? ఈ యొక్క మాసంలో విష్ణు సహస్రనామాలు చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అంటే, మీరు విష్ణు సహస్రనామాలు మీ రిలేషన్స్ బాగుపడాలన్నా లేకపోతే మీకు అప్పులు తీరాలన్నా, ఎక్కువగా అప్పులు తీరాలంటే బుధవారం నాడు అపర్ణాయ నమః మంత్రం ఎక్కువగా చేయండి. రోజు చేస్తే ఇంకా మంచిది. అలా కాకుండా బుధ శుక్ర మంగళవారాలు కూడా చేస్తానంటారా, ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది మీకు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ యొక్క సంబంధంతో మనకి శ్రీకృష్ణ పరమాత్మ మార్గశిర మాసాన్ని స్వయంగా నేనే అని ఎందుకు చెప్పాడు అంటే, ఇక్కడ ఉన్నటువంటి నక్షత్రం అటువంటిది. అమ్మవారు ఆవిర్భవించింది, సముద్రం ఉన్నది, ఇక్కడ పాల సముద్రం ఉంది, అమ్మవారి యొక్క స్థలం ఇది.
శుక్రరాశులు అంటే ఇది మిథునం అంటే ఈ యొక్క మైథునం చూడండి, మనిషి జన్మిస్తాడు, కోరికలు తీర్చుకుంటాడు, తర్వాత మోక్షాన్ని పొందుతాడని చెప్పి మన యొక్క జీవితాన్ని చెప్పడము, ఆ యొక్క మహావిష్ణువు అక్కడ ఉన్నాడు అనేటువంటి ఈ యొక్క సంకేతం ద్వారా అక్కడ ఉండేటువంటి నక్షత్రాలు, రాసులు, ఆ యొక్క అధిష్టాన దేవతలు ఎవరినైనా అడగండి, మీకు మనకి వేదంలో మనకి శాస్త్రాల్లో ఉంటుంది. బుధుడికి ఎవరు కారకుడు, అధిష్టాన దేవత ఎవరు, మహావిష్ణువు అనే చెప్తారు. శుక్రుడికి ఎవరు కారకుడు, లక్ష్మీదేవనే చెప్తారు. శుక్ర సంబంధించిన దోషాలు ఉన్నాయి, లక్ష్మీ పూజ చేయండి అంటారు. బుధ సంబంధించిన దోషాలు ఉన్నాయి, మహావిష్ణువుని ఆరాధించండి అయ్యా అంటూ ఉంటారు. అదేవిధంగా రుద్ర నక్షత్రం ఎవరిదండి, ఆర్ద్ర నక్షత్రం ఎవరిదండి, మహారుద్రుదండి అని చెప్తూ ఉంటారు. మనిషి సృష్టి స్థితి లయ ఏంటి, సృష్టి అంటే బ్రహ్మ, స్థితి అంటే విష్ణువు, లయ అంటే ఆ రుద్రుడు అని చెప్తూ ఉంటారు. ఇది క్లియర్గా ఇక్కడ ఉంది. సృష్టి ఉంది, స్థితి ఉంది, లయ ఉంది. సృష్టికి మూలం ఉంది నక్షత్రంతో, లయకి కారకుడు ఉన్నాడు మహావిష్ణువు, లక్ష్మీదేవి ఉంది. అక్కడ రుద్రుడు ద్వారా ఎండింగ్ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ మాసం అంత గొప్పది. అసలు అర్థం కాని వాళ్ళకి సైతం చాలా డీటెయిల్డ్ గా అర్థమయ్యేలాగా, అంటే గోరుముద్దలు తినిపించినంత సులభంగా చక్కగా బోర్డు మీద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రాసి మరి ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. చాలా చాలా సంతోషం, అంటే చాలా చక్కగా అర్థమైంది ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, మరి ఇది మార్గశిర మాసం నేనే అని ఆ మహావిష్ణువు ఎందుకన్నారు, ఇలాంటి సందేహం చాలా మందికి వచ్చింది. అదేవిధంగా మార్గశిర మాసంలో ఖచ్చితంగా మనం ఏ మంత్రాన్ని జపించడం వల్ల, ఏ నామాన్ని పఠించడం వల్ల, ఏ పూజని ఏ విధంగా చేయడం వల్ల మనకి పూర్తి ఫలితం వస్తుంది అనేది కూడా గురువు గారు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి అదే విధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, లేదంటే గురువు గారిని ప్రత్యక్షంగా కలిసి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. నమస్తే.